క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్. దాంట్లో ఏం జరుగుతుందంటే, మనము వృద్ధులుగా ఉంటుంటే 60 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, స్త్రీలు కానీ, ఇటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్ పోకుండానే దాంట్లో ఏదైనా జరిగితే ఫిర్యాదు చేసుకోవచ్చు అనమాట. ఏదైనా క్రైమ్ జరిగితే మీరు ఇంట్లో కూర్చొని ఈఎఫ్ఐఆర్ అనేటువంటిది చేసుకోవచ్చు. దాన్ని కూడా మీరు అప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉండొచ్చు అనమాట. వాళ్ళది కూడా వెబ్సైట్ ఉంది, citizen.appolice.gov.in అనేటువంటి పోర్టల్ ద్వారా మీరు దాన్ని కూడా ట్రాక్ చేసి చూడవచ్చు అనమాట. ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ లేదా పీజీఆర్ఎస్ అంటే ఏమిటి? వాటిని గురించి వివరించండి కొంచెం. అంటే ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ అనేటువంటిది 23/6/2025లో ఇది తేవడం జరిగింది. ఇంగ్లీష్లో దీన్ని పీజీఆర్ఎస్ అని అంటాం. పీజీఆర్ఎస్ అంటే పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ అని అర్థం. అంటే మీ ప్రజల యొక్క ఫిర్యాదులను స్వీకరించడము, దాని నుండి పరిష్కరించడము ఈ పోర్టల్ యొక్క ముఖ్యమైనటువంటి పని. తర్వాత ఈ పోర్టల్లో దగ్గర 30 రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మనకు అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఏ సేవలు పొందాలనేటువంటిది తెలుసుకొని ఆయా డిపార్ట్మెంట్ల యొక్క పోర్టల్ లేకపోయి మనము దాంట్లో నమోదు చేయవలసి ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి రెవెన్యూకు సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే అందులో రెవెన్యూ సమస్యకు సంబంధించి 3 బాక్సులు అనేటివి రావడం జరుగుతుంది. ఆ 3 బాక్సుల్లో మొట్టమొదటిది ఉంటుంది మై గ్రీవెన్సెస్ అని ఉంటుంది. అంటే ఫిర్యాదులు, అంటే ఏ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఫిర్యాదులు అనేటువంటిది ఆ బాక్సులో ఉంటాయి. అందులో సిసిఎల్ఏ అంటే రెవెన్యూకి సంబంధించింది అయితే సిసిఎల్ఏ అనేటువంటి డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యవస్థ మనము క్లిక్ చేసినట్లయితే అందులో గ్రీవెన్స్ రిజిస్టర్ అని ఉంటుంది. అంటే నీ ఫిర్యాదు ఎలాంటి ఫిర్యాదు అనేది రిజిస్టర్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఉదాహరణకి మ్యూటేషన్ సంబంధించి ఉంటుంది. మీరు ఒక భూమిని వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి ఉంటారు. ఈ కొనుగోలు చేసినటువంటి వ్యక్తి పేరు అందులో ఉండడం జరుగుతుంది. అందువల్ల మీరు ఏం చేస్తారు, ఆ కొనుగోలు చేసే వ్యక్తిని రౌండ్ చేసి మీ పేరు దాంట్లో నమోదు చేయాలనేటువంటిది రికార్డ్ చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత 3వ బాక్స్లో ఏముంటుంది, నువ్వేదైనా డాక్యుమెంట్స్ సపోర్ట్ డాక్యుమెంట్స్ ఉంటే అందులో దాన్ని అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వెబ్సైట్లో 2 రకాలు ఉంటాయి. pgrs.ap.gov.in అనేటువంటిది ఉంటుంది. లేకుండా మళ్ళీ ఏం చేస్తాము, మీకోసం .ap.gov.in అనేటువంటి వెబ్సైటులో మనం ఓపెన్ చేస్తే ఇవి తెలుస్తాయి. అయితే దీన్ని ఓపెన్ చేయాలంటే కంపల్సరీగా ఆధార్ నెంబర్తో మనం మొదలు పెట్టాలి. ఒకసారి మొదలు పెడితే మనం ఎప్పుడు ఓపెన్ చేయాలో కూడా మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. అయితే కొత్తగా ఓపెన్ చేసే వాళ్ళ కోసము చెప్పడం ఏమంటే, మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఈ గూగుల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ వెబ్సైట్ దాంట్లో ఏమొస్తుంది, మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది, మీ పేరు అడుగుతుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, తర్వాత క్యాప్షా నెంబరు అడుగుతుంది, ఓటీపీ నెంబర్ అడుగుతుంది. అయిన తర్వాతనే ఈ 3 బాక్సులు అనేటివి వస్తాయి. దాని ప్రకారము మీరు మీ ఫిర్యాదు ఎటువంటిది అనేటువంటిది, భూమికి సంబంధించిన ఫిర్యాదులు అయితే భూమికి సంబంధించి, అదే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఫిర్యాదు అయితే పోలీస్ శాఖకు సంబంధించి, అదే విధంగా విద్యా సంస్థ కానీ, విద్యుత్ సంస్థ కానీ, అగ్రికల్చర్ కానీ, లేదంటే హార్టికల్చర్ కానీ, ఇలాంటి డిపార్ట్మెంట్లు అన్నీ కూడా అందులో ఉంటాయి. మీకు ఏదైనా ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి పథకాల నుంచి లబ్ధి మీకు దొరికినట్లయితే అందులో కూడా ఫిర్యాదు చేయవచ్చు. రెండవది ఏమంటే, దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు అందకపోతే కూడా మనం చేయొచ్చు. ప్రభుత్వ పెన్షన్లు అందకపోయినా కూడా చేయొచ్చు. తర్వాత మీ ఊరికి సరైనటువంటి ఎమర్జెన్సీ టైంలో హాస్పిటల్ లేదనుకుంటే దాన్ని కూడా మీరు అందులో నమోదుపరచవచ్చు. భూమి రికార్డులలో ఏదైనా తప్పులు ఉంటే కూడా దాన్ని అడగచ్చు. తర్వాత కొంతమందికి ఏం చేస్తారంటే ఆర్ఎస్ఆర్లో గయ్యాలు పొరంపోగు భూములుగా నమోదై ఉండి వాటికి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ పట్టాలు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని యుఏడబ్ల్యూ అయితే అనాధీనంగా మార్చాలా, పొరంపోగు అయినా కూడా అనాధీనంగా మార్చి దాన్ని పట్టాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది.
అయితే ఎప్పుడో 30-40 ఏళ్ల కిందట ఇచ్చినటువంటి పట్టాలు కూడా అనాథనంగా ఉండే గయ్యాలు ప్లస్ వరంపోగు ల్యాండ్‌గానే ఆర్ఎస్ఆర్‌లో ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేసుంటారంటే, ఆ పేజీ ఎనక పక్క ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడ ఆ సర్వే నంబరు నమోదు చేసి, ఇది అనాధీనముగా మార్చబడింది, సబ్ డివిజన్ చేయబడింది. ఏటీఏ ప్రకారము ఏటీఏ నంబర్ ఉంటుంది అందులో. ఏటీఏ నంబర్ ప్రకారము సబ్ డివిజన్ చేయబడింది, పట్టాలు ఇవ్వబడింది అని చెప్పేటివి అందులో ఆర్ఎస్ఆర్‌లో నమోదు చేయడం జరుగుతుంది. అయితే చాలా రెవెన్యూ ఆఫీసుల్లో ఇవి చాలామంది చేయడం లేదు. ఆ కాలంలోనే చేయలేదు. ఎందుకంటే హరీబరీగా సబ్ డివిజన్ చేస్తారు, అనాధీనంగా మారుస్తారు. దాన్ని ఫైల్‌లు తయారు చేసి నంబర్ 4 రిజిస్టర్‌లో ఎంట్రీ చేసేసి ఆ ఫైల్‌ని ఎత్తిపోయి రికార్డ్‌లో పడేస్తారు. అట్లా చేసే దానివల్ల ఆ ఫైల్‌ను ట్రేస్ ఔట్ చేయాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అదే ఆర్ఎస్ఆర్ రిజిస్టర్‌లో క్లియర్‌గా ఏటీఏ నంబరు తర్వాత ఈ పట్టా నంబరు కూడా నమోదు చేసి వాళ్ళ పేర్లు గాని ఉంటే ఇటు రైతులకు మంచిది. ఇటు ప్రభుత్వానికి కూడా ఈజీగా ఉంటుంది. దాన్ని సెర్చ్ చేసి ఇచ్చేదానికి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లై చేస్తే రికార్డులలో ఆర్ఎస్ఆర్‌లో ఇది కుంటగా ఉంది, చెరువు ఉంది, పొరంపోగ్గా ఉంది, గయ్యాలుగా ఉంది అని చెప్పడము ఉందని చెప్పేసి ఎలాంటి రెస్పాండ్ కాకుండా నోటితో చెప్పేసి పంపించేటువంటి పరిస్థితులు చాలా ఎంఆర్ఓ ఆఫీసుల్లో చూడడం జరిగింది. చాలా మంది కూడా నాకు ఫోన్ ద్వారా కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఫిర్యాదులు కూడా అందులో నమోదు చేయొచ్చు. ఎవరైనా ఆఫీసులో మిమ్మల్ని నిర్లక్ష్య ధోరణితో చూసినా కూడా దాని మీద కూడా కంప్లైంట్ చేయవచ్చు. అదేవిధంగా ఎవరైనా లంచం అడిగితే కూడా వాళ్ళను కూడా చేయొచ్చు. కొన్ని అసైన్‌మెంట్ భూములు ఎట్లుంటాయంటే, ఒకరికి పట్టా ఇచ్చుంటారు. ఇంకొకరు స్వాధీనంలో ఉంటుంది. స్వాధీనంలో ఉన్నోనికి పట్టా ఉండదు. స్వాధీనం లేనోనికి పట్టా ఉంటుంది. ఇలాంటి ఫిర్యాదులు గూడా మనము ఈ పీజీఆర్ఎస్ పోర్టల్‌లో మనం నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా సరిహద్దులు, భూ ఆక్రమణలు, ల్యాండ్ గ్రాబింగ్ సమస్యలు ఇటువంటివన్నీ గూడా వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ల్యాండ్ ఏం చేస్తాడు, పక్కపక్కన ఉండే భూములు ఏం చేస్తారంటే కొంచెం కొంచెం జరుపుకుంటా వస్తారు. ఉదాహరణకి ఒక వ్యక్తికి ఎకరా భూమి ఉందనుకుంటే 4 పక్కల ఉండేటువంటి వాళ్ళు 4 పక్కల జరుపుకుంటా వచ్చి అతనికి ఆఖరిన 60 సెంట్ల భూమే మిగిలి ఉండడము చాలా చోట్ల నేను వాళ్ళ ఫిర్యాదులు కూడా వినడం జరిగింది. ముఖ్యంగా చాలా మందిలో ఈ సరిహద్దు సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. వాళ్ళను ఆ భూమి ఆక్రమించినటువంటి భూమి వదలమంటే, లేదు మా తాత ముత్తాతల కాలం నుండి ఈ గట్లు అట్లే ఉండాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అటువంటి వాళ్ళపైన ఏం చేయాలి అనేటువంటి ప్రశ్నలు కూడా నన్ను చాలామంది అడిగినారు. ఇది తహసీల్దార్ వారు ఏం చేయాలంటే దానిపైన అతని 100 సెంట్లు ఎకరా ఉంది కదా! ఆ ఎకరా ఎంతవరకు హద్దు ఉంది అనేది ఎఫ్ఎంబీలోను, విలేజ్ మ్యాప్‌లోను క్లియర్‌గా ఉంటుంది. అది సర్వేయర్ వారు పంపించి దాన్ని క్లియరెన్స్ ఇచ్చి దాన్ని హద్దులు చూపిస్తే సరిపోతుంది. ఒకవేళ అతను రిఫ్యూజ్ చేసినాడనుకో, పక్కన ఆక్రమించుకున్నటువంటి నలుగురు ఒక 40 సెంట్లు ఆక్రమించినారనుకో, దానిపైన ఏం చేయాలంటే ఈ యాక్ట్ కింద 2004 అయితే బిల్ అయింది. తర్వాత 1982 ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద అతని మీద చర్యలు తీసుకొని ఆ ఆక్రమణ నుండి కూడా తొలగించేటువంటి సదుపాయము తహసీల్దార్ వారికి ఉంది. దాన్ని కూడా చాలా లైట్‌గా తీసుకొని మీరు సివిల్ కోర్టుకు పోండి అని చెప్పి చెప్పడం కూడా జరుగుతా ఉంది. మనకు యాక్ట్ అనేది ఉంది. ఇంతకుముందు మీకు ఒక వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. ల్యాండ్ ఎన్‌క్రోచ్‌మెంట్ యాక్ట్ అనేది అది ప్రభుత్వ భూములు ఆక్రమించినప్పుడు ఆ చట్టాన్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పి 1982లో ఈ ప్రైవేటు భూములు ప్లస్ ప్రభుత్వ భూములు కాపాడే దానికోసము తెచ్చినటువంటి ఈ చట్టం అన్నమాట. కానీ ఆ చట్టం మీద చర్యలు తీసుకోవాలి. అది కూడా ఫోర్స్‌లోనే ఉంది. ఇప్పుడు కూడా ఫోర్స్‌లో ఉంది. అయితే తెలంగాణలో అయితే 2016 వరకు అది అమల్లో ఉండింది. 2016లో రద్దు చేయడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఏం చేసినారంటే 2024లో ఒక బిల్లు తేవడమైంది. ఆ బిల్లు అసెంబ్లీలో ఆమోదమైంది. తర్వాత రాష్ట్రపతికి పంపడం జరిగింది. అది చట్టం అయితే మాత్రం చాలా కఠినాతి కఠినంగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో జరిమానా వచ్చేసి ఆ ల్యాండ్ విలువ ఎంతుందో అంత జరిమానా వేస్తారు. వాడు ఆక్రమించుకున్నటువంటి భూమిని మళ్ళా ఒరిజినల్ యజమానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాడు ఆక్రమించిన దానికి శిక్ష వచ్చేసి 10 నుంచి 14 ఏళ్ల వరకు కూడా ఉంటుంది. అందువల్ల ల్యాండ్ గ్రాబర్స్‌కు భయం కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో
కూటమి ప్రభుత్వము ఇది తేవడం జరిగింది. ఇది తెచ్చినట్లయితే ఎవరు కూడా ల్యాండ్ గ్రాబింగ్ చేయాలంటే, అంటే దురాక్రమణ, ఆక్రమణ చేయాలనుకుంటేనే భయం పుట్టే విధంగా కూడా ఉంటుంది. రెండవది, ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కూడా దాన్ని ఏం చేయాలంటే వ్రాతమూలకంగా ఇవ్వాలి. మా ఆఫీసులో ఈ రికార్డులు లేవు అని చెప్పి నిర్లక్ష్యంగా ఇవ్వడం జరుగుతుంది. మీ ఆఫీసులో ఉండే రికార్డులు ఎక్కడ పోతాయి? కాబట్టి మీ ఆఫీసులో ఉన్నప్పుడు ఏం జరిగింది అది అనేటువంటిది దానిపైన కూడా ఒక వీడియో చేయడం జరిగింది. అది కూడా మీరు చూడండి క్షుణ్ణంగా. ఒకవేళ నిర్లక్ష్యంగా వ్యవహరించి వాళ్ళు మీరు అడిగిన సమాధానం వ్రాతమూలకంగా ఇవ్వకపోతే మీరు జిల్లా కలెక్టర్ వారికి ఫస్ట్ అప్పీల్ చేసుకోవాలా. తర్వాత ఏపీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కు ఆయన కూడా మీరు ఆయన యొక్క ఫోన్ ద్వారా కూడా మీరు ఆయనకు తెలిపేటువంటి అధికారం మీకుంది. ఆయన కాల్ సెంటర్ వచ్చేసి 08632387 అది వాళ్ళ ఆఫీస్ నెంబర్. అదే కమిషనర్ యొక్క పర్సనల్ నెంబర్ వచ్చేసి కూడా 08632387 దీనికి మీరు గన ఫిర్యాదు చేస్తే వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇది ఈ పీజీఆర్ఎస్ రాక ముందు మనము 2007లో వచ్చినటువంటి సిపి గ్రామ్స్ అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో కూడా పబ్లిక్ గ్రీవెన్సెస్ తీసుకోవచ్చు అనమాట. సిపి గ్రామ్స్ అంటే ది సెంట్రల్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అని అంటాం. అంటే ఈ పీజీఆర్ఎస్ లో ఏ విధంగా మన సమస్యలను ఏ విధంగా మనం నమోదు చేస్తామో ఆ సిపి గ్రామ్స్ లో కూడా మనం అలాంటి నమోదులే చేసి సమస్యలను పరిష్కరించే విధంగా చూసేవాళ్ళం ఇంతకుముందు. కానీ మనకు 23/6/2025లో పీజీఆర్ఎస్ ఎందుకు తేబడిందంటే దీంట్లో కొన్ని అదనపుగా కొన్ని సదుపాయాలు కల్పించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేవడం జరిగింది. అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో కూడా తేవడం జరిగింది. ఈ 2 రాష్ట్రాలు తప్ప మిగతావన్నీ కూడా ఈ సిపి గ్రామ్స్నే అనుసరిస్తూ ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సిపి గ్రామ్స్ ద్వారానే ఈ ఫిర్యాదులు స్వీకరించడం, పరిష్కరించడం జరుగుతూ ఉంది. ఇవి కాకుండా గ్రీవెన్స్ డే అనేటువంటిది కూడా ప్రతి సోమవారము కలెక్టరేట్లలో కానీ, ఆర్డీఓ ఆఫీసులో కానీ, తహసీల్దార్ ఆఫీసులో కానీ ఈ సోమవారం గ్రీవెన్స్ డే జరుగుతుంది. అది కూడా దాన్ని ఏమంటామంటే స్పందన కార్యక్రమం లేదా ప్రజావాణి కార్యక్రమం అని అంటాం. అందులో కూడా మీరు ఫిర్యాదుల నుంచి కూడా పరిష్కరించేటువంటి పరిస్థితి ఉంది. ఇది కాకుండా మళ్ళా ఈ మధ్య జనవరి నుంచి ఏం చేస్తున్నారు, రెవెన్యూ క్లినికల్ ద్వారా కొన్ని సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించే నిమిత్తము కలెక్టరేట్లలో ప్రతి వారము సోమవారం అంటే గ్రీవెన్స్ డే రోజే పెట్టి అన్ని రకాలైనటువంటి రెవెన్యూ రికార్డులను అక్కడ తెప్పించి సమస్యలు ముఖ్యంగా రైతులకు 14 రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి అని చెప్పి వాళ్ళు విభజించి 14 టేబుళ్లను ఏర్పాటు చేసి అన్ని రకాలైనటువంటి రెవెన్యూ రికార్డ్స్ అంటే మీకు ఇదివరలో చెప్పినట్టు ఆర్ఎస్ఆర్ కానీ, తర్వాత అడంగల్ కానీ, తర్వాత ఎఫ్ఎంబీలు కానీ, ఇటువంటి రికార్డులన్నీ కూడా మ్యూటేషన్ రిజిస్టర్లు కానీ, ROR1 కానీ, 1B కానీ, 10-1 కానీ ఇవన్నీ కూడా తెచ్చి అందులో పెట్టి అప్పటికప్పుడే జరిగేటువంటి సమస్యల పరిష్కారం ఉంటే ఆ రోజే చేసి పంపిస్తారు. కొన్ని క్షేత్ర స్థాయిలో ఉండేటువంటివి వాటికి టైం తీసుకుంటారు. వారము 10 రోజులు 2 వారాల్లో తీసుకుంటారు. దాని గురించి సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది. అందులో డీటెయిల్గా ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాం అనమాట. పోలీసు సంబంధించి ఫిర్యాదులు కూడా పీజీఆర్ఎస్ లో చేయొచ్చు అని చెప్పినాం కదా. అది కాకుండా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఒక పోర్టల్ ఉంది. దాన్ని CCTNS పోర్టల్ అని అంటాం. దీన్ని ఏమంటారంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ అని దాంట్లో చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఏం జరుగుతుందంటే మనము వృద్ధులుగా ఉంటుంటే 60 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, స్త్రీలు కానీ ఇటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్ పోకుండానే దాంట్లో ఏదన్నా జరిగితే ఫిర్యాదు చేసుకోవచ్చు అనమాట. ఏదైనా క్రైమ్ జరిగితే మీరు ఇంట్లో కూర్చొని EFIR అనేటువంటిది చేసుకోవచ్చు. దాన్ని కూడా మీరు అప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉండొచ్చు అనమాట. వాళ్ళది కూడా వెబ్సైట్ ఉంది, citizen.appolice.gov.in అనేటువంటి పోర్టల్ ద్వారా మీరు దాన్ని కూడా ట్రాక్ చేసి
చూడవచ్చు అనమాట. ఇంకా మీరు ఫిర్యాదులు చేయాలంటే కూడా ఇంకా కొన్ని వాటికి చేయొచ్చు. ఏపీ సీఎంఓ అంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కు చేయాలంటే సీఎం హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 1902 కు మీరు చేయొచ్చు. తర్వాత అదే సీసీఎల్ఏకి అయితే 1100 కూడా మీరు చేయొచ్చు. అదేవిధంగా సీఎం ఫోన్ నెంబర్ ద్వారా కూడా మీరు ఫోన్ చేయొచ్చు అనమాట. అయితే మీరు ఫోన్ చేస్తేనే వెంటనే వాళ్ళు ఫోన్ ఎత్తరు. అక్కడ ఉండేటువంటి సిబ్బంది స్లాట్ బుక్ చేసి మీకు ఏ తేదీన ఎన్ని గంటలకు ఎంత టైంలో మీరు మాట్లాడొచ్చు అనేటువంటిది వాళ్ళు ఆ డే టు టైం ఇస్తారు. ఆ టైంలో మీరు ఆ నెంబర్కు ఫోన్ చేసి మీరు మాట్లాడొచ్చు. ఆ నెంబర్ కూడా మీరు నోట్ చేసుకోండి. 7306299999 అనే దానికి మీరు చేస్తే డైరెక్ట్గా సీఎంతోనే మీరు మాట్లాడేటువంటి అవకాశము, మీ సమస్యలు ఏదైనా పరిష్కారం కాకుండా కఠినంగా ఉండేటువంటి సమస్యలు ఏదైనా ఉంటే వాటిని మీరు ఈ ఫోన్ ద్వారా కూడా మీరు మాట్లాడచ్చు. ఎందుకంటే మీరు అదే పనిగా రాజధానికి పోయి సీఎంను కలిసి పోవాలంటే దాంతో కష్టంతో కూడుకున్న పని. కాబట్టి మీరు ఆ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు ఇంట్లో కూర్చొనే ఫోన్లో మీ సమస్యలు ఆయనకు తెలిపేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది కాకుండా సీఎం వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. దాని ద్వారా కూడా మీరు మీ యొక్క సమస్యలు అంటే దీర్ఘకాలికంగా తీరకుండా ఉండేటువంటి సమస్యలు ఉంటాయి. కొంతమంది సంవత్సరాల తరబడి 2 ఏళ్ళైంది సార్, 3 ఏళ్ళైంది సార్, ఇంతవరకు చర్యలు లేవు సార్ అని చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువగా నాకు ఫోన్ల ద్వారా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది. అటువంటి వాళ్ళ కోసము మీరు వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్యను తెలిపేటువంటి అవకాశం ఉంది. ఆ వాట్సాప్ నెంబర్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. 9552300009 దానికి మీరు చేయొచ్చు అనమాట. ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం ఆయన కూడా మీరు ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఆయన సీఎం కు పర్సనల్ సెక్రటరీ లాగా, ప్రిన్సిపల్ సెక్రటరీ లాగా పనిచేస్తాడు. ఆయన వెబ్సైట్ కూడా నోట్ చేసుకోండి. ais.ap.gov.in అనేటువంటి వెబ్సైట్ లో కూడా మీరు మీ సమస్యలు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు స్పందన కార్యక్రమం ఉంది, తర్వాత ఇన్ని సౌకర్యాలు కలిగి ఉన్నాయి. అయితే ఇవి తెలియక రెవెన్యూ అధికారులు చుట్టూ పాపం నెలలు సంవత్సరాలు తిరుగుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేకుండా ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క పనిని వేగవంతం చేయాలంటే మీరు ఇలాంటివి కూడా వాడితే తొందరగా మీ పని పరిష్కారం అవుతుందని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ.